5 వచనాలు మనం మార్చాలి. మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనము మార్చి చదువుకున్నామండి. యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు. యెహోవాకు అమిత్తై కుమారుని యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోనని యోనా ఉద్వేగపోయి తర్షీషునకు పోకు ఓడను చూచి ప్రయాణములకు కేవిచ్చి యెహోవా సన్నిధిని నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడెక్కి. కాబట్టి నాయకులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి అప్పటికి యోన వాడ దిగువ భాగంలోకి పోయి పండుపడి గాఢ నిద్ర పోయి ఉండేది. 2వ అధ్యాయము మొదటి వచనము తర్వాత 9-10 వచనాలు చదువుతాం. 2వ అధ్యాయం మొదటి వచనం. ఆ మత్స్యపు గడుపులో నుండి ప్రార్థించెను. 9-10 వచనాలు. దురాజులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మొక్కుకుని నా మొక్కుబడులను చెల్లపక మానను. యెహోవాయందునే రక్షణ దొరుకునని ప్రార్థించను. అంతలో మత్స్యములకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేసింది. సహాయకమనుసారి ప్రార్థన చేస్తున్నాం. కలవచ్చండి. ప్రేమగల దేవా, నీవు కృపమాత్రమే కాదు అత్యంత కృపగలిగిన దేవుడు అని యోనా గ్రంథంలో రాయించి పెట్టిన మాట నేర్చుకుంటా. తండ్రి, యోనా జీవితం మాకు బాగా తెలిసింది. ఇదే మేము ప్రార్థన ఉంది. ఒకసారి మా జీవితాలను యోనా జీవితంతో సరిపోల్చుకుంది. ఎక్కడింకా మేము ప్రార్థనా జీవితంలో ఆత్మ విషయంలో భారమైన వారు ఉన్నాం. ప్రార్థనా జీవితం సరిగా లేకుండా ఉన్నాం. తండ్రి, సువార్త ప్రకటిస్తున్నాం, సేవ చేస్తున్న సేవకులను తృప్తిపడుతున్నాం. కానీ ఎక్కడెక్కడ నాలో మాలయంగా లోటుపాట్లు ఉంటున్నామో ఎరుగుడు మాత్రమే కాకుండా సరి చేసుకుంటూ తగ్గింపు మనసు మాకు దయచేది. దైవ దాసుని నన్ను మరుగుపరిచి మాతో మాట్లాడు. నేను స్వరాన్ని, నీ మధ్య స్వరాన్ని నాకు మాకు వినపరచమని ప్రార్థిస్తున్నాను. ఎండ దేవత తగ్గించమని ప్రార్థిస్తున్నాను. తెలుగు మా 4 పడిన ప్రకారం నా నోటికి తోడుగొను యేసు వారు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న మాట అడగాలనుకుంటున్నాను. మీరు ఎంతమంది ఫుల్ టైం సేవలో సంఘ కాపర్లు ఉన్నారు? చెప్పి కదా. ఫుల్ టైం సేవలో ఉండి మందరం కాసేవారు వెరీ గుడ్. అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక సంఖ్యలో సువార్థకులు ఏమో అనుకున్నాను నేను. సువార్థకులు తక్కువే ఉన్నారు. మేము సువార్థకులమే అంటే సేవకులు. ప్రసాద్ గారు యొక్క సంఘ కాపరి కాలేదు, ఆయన సువార్థకులు. ఒకరిద్దరు సువార్థకులు చూసిన మాట్లాడారు. అయినా పరిచయం చేస్తున్నారు. అడిగినందుకు మీరేం బాధపడరు. సువార్థకులు అయినా దేవుని వాక్యం బోధిస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. మొట్టమొదట మరి పౌలు సువార్త ప్రకటించాడు. అనేకులు సువార్త ప్రకటించి రక్షణ నడిపించి సంఘాలు కడతొచ్చి భక్త సింగారు కూడా ముందు సువార్త ప్రకటించారు. ఒంటిగా
ఒంటరిగా కొన్ని పత్రికలు పట్టుకొని సువార్త పట్టుకొని ఒంటరిగా కాలినడకన పరిచయం సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఎంతో కష్టం. రోజుకి ఒక్క టీ తాగేవాడు. కొన్నిసార్లు లేక చాలాసార్లు ఆయన చెప్పినప్పుడు ఏంటో ఆయన పుస్తకాలు కూడా చదువుతాడు. అలాగ పరిచర్య ప్రారంభించినాడు దేవుడు. ఆయన సేవను దేవుడు దీవిస్తూ వచ్చాడు, ఫలింపజేస్తూ వచ్చాడు. యోనా గ్రంథం గురించి మనందరికీ లేక యోనా గురించి బాగా తెలిసిన విషయం. అది 2 లేక 3 సంగతులు యోనా జీవితంలో ఉన్నటువంటి ముఖ్య తలంపుల మీద మరి పంచుకోవాలని ఆశపడుతుంది. మొట్టమొదటి చూస్తే దేవుని వాక్యం ప్రత్యక్షమై దాన్ని నినే మహాపురంలో పోయి దాని దొరకది కలుగుని ప్రకటింపు అని అంటే ఏం చేశాడు యోనా? 3వ వచనంలో తర్షీషు పట్టణంలో పారిపోవాలని యోనా యొప్పేకు పోవు తర్షీషునకు పోవు తర్షీషునకు పోయి ఒక వాడను చూచి ప్రయాణములకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడైపోయాడు. అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని. యెహోవా సన్నిధిలో ఎక్కడికి పారిపోతాడు? ఎక్కడికి పోలేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు ఉన్నాడు. సముద్ర అడుగు భాగానికి వెళ్ళినా ప్రభు అక్కడ, ప్రభు సన్నిధి అక్కడ ఉంది. అర్థమైంది. ఆయన అప్పగించిన పని, ఆయన చెప్పిన పని చేయకుండా నేను పారిపోతానంటే మీ ఎక్కడికి పారిపోయినా నేను పారిపోలేదు. ఆయన మన వెంటాడుతా యోనాలాగా సముద్రగాల భాగంలోకి వెళ్ళినా, వాడ దిగువ భాగానికి వెళ్ళినా నేను పట్టి పైకి లాక్కొస్తాను. ఆయన ఉద్దేశం నీ ద్వారా నీలోనూ ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయా సాధనాలను ఉపయోగిస్తాడు. జరిగిన పరిస్థితి ఏంటంటే దేవుని సన్నిధిలో నుండి అనుకొని తీర్మానించుకున్న వాడికి, అతనికి మాత్రం కాదు, అతనితో ఉన్నవారికి కష్టాన్ని తెచ్చిపెట్టాడు. వాడు బద్దలైపోయే పరిస్థితి రప్పించడానికి కారణము యోనా. బద్దలైపోతే ఏమవుతుంది? అందరికీ ప్రాణాపాయమే. విచిత్రమైన సంగతి ఏంటంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు ఉండగా 5వ వచనంలో అందరూ తమ దేవతలను ప్రార్థన చేసుకొనిచుండగా 5వ చెరు భాగంలో అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి నన్నెవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఆయన ఫస్ట్ ఏసీ కలిపాడు. ఆవిడ థర్డ్ ఏసీ కాదు. అది స్లీపర్ పోయి మనం థర్డ్ ఏసీకి వెళ్తున్నాం. థర్డ్ ఏసీ అయితే కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమో ఇంటి చల్లబడుతుంది అంతే. ఇరుకు సేమ్ ఇరుగ్గా ఉంటుంది. సెకండ్ ఏసీ కొంచెం బాగుంటుంది. ఇంకా ఫస్ట్ క్లాస్ H1 H2 H3 అక్కడికి పోతే ఎవరు డిస్టర్బ్ చేయాలి. ఇంకా కూర్చో ఉంటుంది. ఇద్దరే ఉంటారు దాంట్లో. ఇంకా డిస్టర్బ్ లేదు. ఎప్పుడైనా పండుకోవచ్చు, ఎప్పుడైనా లేవచ్చు. అటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా వాడ దిగువ భాగానికంటే మరి చాలా ఫస్ట్ క్లాస్ ఏసీ లాగా బుక్ చేసుకుని పోయాడు సేవకు. ప్రవక్త ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్నట్టుగా వెళ్ళిపోయాడు. తుఫాను భయంకరంగా ఉంటుంది. వాడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. అందరూ తమ దేవతలకు పేర్లు ప్రార్థన చేసుకుంటే దేవుడి సేవకుడు అన్నవాడు, ప్రవక్త అన్నవాడు బాగా గాఢపోతున్నాడు. కొందరు అట్లా నిద్రపోతారు, కొందరికి ఉంటుంది, సేవకులు కూడా అందరికి ఉంటుంది. ఇలాగా అలాగా అది గాఢం జనం. లెమ్మని చెప్పినా ఏమి వాళ్ళకి
తట్టదు. అది పరిస్థితి. దేవుని ఎరగని ప్రజలు వారికి వచ్చిన కష్టాల్లో దేవతలకు ప్రార్థన చేస్తుంటే సజీవుడకు దేవుని సేవకుడు, భూమి ఆకాశాల సృష్టికర్త అయిన దేవుని సేవకుడు గాఢ నిద్రపోతాడు. కొన్నిసార్లు నేను గమనించినా కూడా కొన్ని సేవకులు కొన్నిసార్లు ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తే విశ్వాసులు ప్రార్థన చేస్తుంటారు. సేవకులు టేబుల్ చోట్ల మామూలు నిద్ర కాదు, కొన్నిసార్లు గాఢ నిద్రపోతారు. అందరూ ప్రార్థన అయిపోయాక అంకుల్ లేవాలని అనిపించుకున్న కొంత సేవకులు ఉండాలి. నేను చూశాను. ఇలా కుదుకుబాటు రావటం ఎలాగైనా సహజం. కొన్నిసార్లు కుదుకుబాటు వస్తుంది, కానీ జయించాలి. మనం జయించాలి. వేసి వెళ్ళాలి. ఇతరులకు చెప్తాం కదా మనం విశ్వాసాలకు. మనం చెప్పుకోవద్దా? ఎదుటివానికి బోధించలేమో నీకు బోధించుకోవా అనేది సర్వసాధారణంగా ఇక్కడే పులిపెట్టి కాస్త ఎదురుగానే రాయబడి ఉంటుంది చాలా సంఘాలు. ఎదురువారిని బోధించే నేను లేక మనము ముందు మనం బోధించుకోవాలి. అప్పుడే మన సేవ ఫలితంలోనికి వస్తుంది. సరే, ఇప్పుడు భయంకర పరిస్థితి ఏర్పడింది. వాడు బద్దలైపోయే స్థితి వచ్చింది. వాళ్ళు చీట్లు వేసుకున్నారు. చీట్లు వల్ల ఆయన మీదకి వచ్చింది. అప్పుడు లేపారు. ఏమని పిలుపుతున్నారు దేవుని సేవకుని? ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుడుతా. నన్ను అవమానకారి అన్నమాట. నేను ప్రవక్తను, భూమి ఆకాశాల సృష్టికర్త దేవుని సేవకుడిని అనిపించుకున్నవాడు. ఓయ్ నిద్రపోతా సేవకుడా అంటే ఎట్లా ఉంటుంది? అట్లనే అనిపించుకుంటాడు. ఇంత అందరం వస్తుంది, నాకు కూడా వస్తుంది. కానీ మనం జయించేట్టు వారికి ఉండాలి. అర్థమైందా? ఇదనాల మనం ఎక్కువసేపు మోకరించలేని వారిగా ఉంటున్నాం. కూర్చుని ప్రార్థించేవారు అయిపోయినాం. కుర్చీ మీద కూర్చొని ఆరాధించేవారు అయిపోయినాం. నాకు చాలా విచిత్రం. కుర్చీ మీద కూర్చొని సాగిలిపడి ఆరాధిస్తున్నాం. ప్రభు కరెక్టేనా? కుర్చీ మీద కూర్చొని సాగిలిపడి ఏం సాగిలిపడుతున్నాం? కనీసం నిలబడలేదు. మోకాళ్ళు ఎక్కువ ఉంది, పెద్ద వయసు ఉంది, కానీ నిలబడి ప్రార్థన చేయి. కుర్చీ మీద కూర్చొని సాగిలిపడి ఆరాధన చేస్తుంటే పుట్టి వేషధారణ మాటలు. పొత్తు లేదు మన మాటలకు, ప్రార్థనకు, జీవితానికి. ఆత్మీయుడు మనం ప్రార్థించినప్పుడు మోకరిద్దాం, ఆరాధించినప్పుడు మోకరిద్దాం. మనల్ని చూసే మనం విశ్వాసం తయారవుతున్నాం. మన కుర్చీ మీద ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కుర్చీ తిప్పకుండానే ప్రార్థన చేస్తారు. మనం కుర్చీ మీద కూర్చొని ఆరాధన చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా కుర్చీలు తిప్పకుండా ఆరాధన చేస్తారు. విశ్వాసాలను తప్పు పట్టించేది సేవకుడైన నేను, నువ్వే. కాపులు ఎట్లుంటే గొర్రెలు ఎట్లా ఉంటాయి. సాధ్యమైన మట్టుకు మనం మాదిరికరముగా ఉండాలి. మాదిరికరమైన సేవకులు ఉండాలి. పక్షంగా 85 ఏళ్ళ వరకు ఆయన మోకరించి ప్రార్థించారు. 85 ఏళ్ళు వయసు తర్వాత పార్కిన్సన్ డిసీజ్ వచ్చిన తర్వాత ఆయన కుర్చీ వేశారు. కుర్చీ వేసినప్పుడు కూడా ప్రార్థన అంటే మళ్ళా వణుకుంటూ మోకరించారు. నేను చాలాసార్లు ప్రార్థన చేసి నేను తర్జుమా చేశాను. ఆయన ఎబ్రోన్లో, బయట తక్కువగానే ఎబ్రోన్లో కుటుంబ ప్రార్థనలో, బాబిల్ స్టడీలో, సంఘ ప్రార్థనలో, నైట్ ప్రేయర్లో, అగస్టిన్ గారి తర్వాత తిమోతి గారి తర్వాత నేను తర్జుమా చేశాను. ఆ తర్జుమాను బట్టి నేను 13 ఎబ్రోన్లో ఉండవలసి వచ్చింది. నాకు 2, ఒకటి బుక్ రూమ్, 2ది తర్జుమా ట్రాన్స్లేషన్. దాన్ని బట్టి 13 సంవత్సరాలు నేను ఎబ్రోన్లో ఉన్నాను. చివరికి చాలుగా వెళ్ళిపోతానని చెప్పుకుంటే ప్రార్థన చేసి తర్వాత సంఘానికి పంపించారు. కాబట్టి ఆ వయసులో కూర్చున్న ప్రార్థన అంటే ఆయన ఎట్టెట్టు వరుక మోకరించేవారు. కొన్నిసార్లు నేను చేయి లేచినప్పుడు కూడా వణుక్కుంటూ లేచేవాడు. చేయి పట్టుకొని కొన్నిసార్లు ఎట్లానే కూడా మనం నువ్వు నాకేం సహాయం చేయట్లేదు అన్నట్టు. కానీ అంత తీవ్రత ఆయన. ఆ దినాలు ఉదయం 10 గంటలకి ఆరాధనకు వచ్చారంటే సాయంకాలం 5 గంటల వరకు లేచి వెళ్ళేవాడు కాదు. అందుకనే ప్రోస్టాంట్ ల్యాండ్ ఆయనకి, అగస్టిన్ గారికి. ఎందుకంటే నెంబర్ 1 చేయకుండా అట్లా ఉంటే అట్లనే అందరికీ వస్తుంది. ఆయన నేను చూశాను కదా, ఎప్పుడు మధ్యలో లేచి అలవాటు లేదండి. తర్వాత ఆయన కూడా ప్రోస్టాంట్ ల్యాండ్ వచ్చినాడు. దేవుని సన్నిధి అలాగా ఆశించేవాడు, ప్రార్థించేవాడు. ఆయన మోకాళ్ళ జీవితం యొక్క మోకాళ్ళ ప్రార్థన ఫలితమే
అనేక ఆత్మల రక్షణ, అనేక సంఘాలు, ఇప్పుడు దాదాపు 40,000 సంఘాలు ప్రపంచమంతా మన సహవాసంలో ఉన్నాయి అని చెప్తుంటారు. 40,000 సంఘాలు ఉన్నాయి గురువు సహవాస సంబంధించినటువంటి సంఘాలు. కానీ మనము ప్రార్థించేవారిగా, మెలుగుబడి ప్రార్థించేవారిగా ఉండాలి. మనము వయసు ఎక్కువైపోయింది, రకరకాల వ్యాధులు, బాధలు అందరికీ వస్తాయి. వయసు ఎందుకు రకరకాల షుగర్ లేకపోతే బీపీ లేకపోతే షుగర్, ఇంకా కొంతమందికి 2 ఉంటాయి. 2 ఉంటే ఇంకా డేంజరే అదేగా. కాబట్టి దాన్ని బట్టి మనము జాగ్రత్త కొంత అవసరమే. కానీ ప్రభు సన్నిధిలో మనం ఎంతవరకు మోకరించగలమంటారు? మోకరించేవారిగా, ప్రార్థించినప్పుడైనా, ఆరాధించినప్పుడైనా అలా ఉన్నప్పుడు ఇతరులకు మనం మాదిరికరంగా ఉంటాం. ఇలా అక్షరార్థంగా నీకు మోకాళ్ళు వంగకపోతే పర్వాలేదు, అదే నేను చెప్తుంటా. కొందరు లేచి వాడు పాట పాడదామంటే కుర్చీలు ఉన్నారు కాబట్టి లేచి నిలబడరు. నేను చెప్తాను, నీ కాళ్ళు నిలబడగలిగితే నిలబడండి. కాళ్ళు వంకలు ఉన్నాయి, ఓసకాళ్ళు ఉంటే కూర్చోండి, పర్లేదు. నిలబడి నేను మాత్రం 2 స్టాంజర్స్ లేక 3 స్టాంజర్లే పాడిస్తాను. నిలబడి పాటంతా పాడించండి నేను, ఎందుకంటే కొంచెం కష్టపడతాను. నిలబడగలిగితే నిలబడండి, నిలబడగలిగిన వారు కూర్చోవద్దు. ఈ 2 చరణాలు నిలబడి పాడుతాం అన్నప్పుడు లేచి నిలబడి పాడాలి. అర్థమైందా? అలాగే ప్రభువుని మనం కనపరచాలి. బిగ్గరగా ఆరాధించాలి, బిగ్గరగా ఆరాధించాలి. క్లుప్తంగా ఆరాధించాలి, క్లుప్తంగా ఆరాధించాలి. కొందరు ప్రార్థన చేస్తారు, వినపడదు. భోజనం గారు ప్రార్థన చేయడం, సేవకులు సంఘపెద్దలు అంటాం, దీవి చేసిన ప్రార్థన ఎవడ కనపడదు, ఎవడ ఆమె చెప్పాడు. ఆ 2 నిమిషాలు ప్రార్థన చేయడానికి ఓపు తెచ్చుకోవాలి, దానికి మైక్ అక్కర్లేదు. కొందరు అట్లా ప్రాణం పోయినట్టుగానే ప్రార్థన చేస్తుంది. కొంచెం ఓపు తెచ్చుకోవాలి. నేను గమనించి చెప్తున్నాను విషయాలు. అట్లా చాలాసార్లు విషయం 50 మంది ఉంటారు, ప్రార్థన చేయబడారంటే ఇట్లా చిన్నగా ఎలపడకుండా మైక్ అక్కర్లే. 1 నిమిషం గట్టిగా ప్రార్థించాం, ఆహారం ఇచ్చాం, ప్రభావం స్తోత్రం, వడ్డించిన వారు దీవించినారు, మాకు దీవించారు, ఒక మాట గట్టిగా పలకలేం. ఇంటి దగ్గర ఈ వీధులు పెడితే ఆ వీధులు వినపడదు. ఇంటి దగ్గర వేరే స్థలాలు, ఇక మందిరంలో పైకి స్వరము రాదు. మన నోటిని, మన పెదవులను నౌకరకు ఉపయోగించాలి, సేవకులకు ఉపయోగించాలి, పాఠానికి ఉపయోగించాలి, ఆరాధనకు ఉపయోగించాలి, ప్రార్థనకు ఉపయోగించాలి. మనకు ఆశ అంటే ప్రభు శక్తి ఇస్తాడు, ఆయన బలం ఇస్తాడు. పిల్లలు రకరకాలుగా అందరికీ ఉన్నాయి. నేను చెప్పాను, నాకు ఎక్కువగా కనపడతాయి. నీ విషయాలు చెప్పాను, మీకు ఎక్కువ కనపడతాయి. వ్యాధి బాధలు, సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే ఒకటి, సర్వకృపానికి దేవుడు మనకున్నాడు. 1 పేతురు 5:10 మన దేవుడు సర్వకృపానిధి దేవుడు, అన్ని రకాల కృప మనకి ఇస్తాడు. అటు ప్రభు మనకున్నాడు కాబట్టి పౌలు చెప్పాడు, నన్ను బలపరచమని బట్టే నేను సమస్తం చేయగలను అని పౌలు చెప్పాడు. ఇలా అలాగా దేవుని సేవలో వాడబడే సేవకులము లేకపోతే కానీ నేను చెప్పేది ఏంటంటే, మందకు మాదిరికరముగా మనం ఉండాలి. మాదిరికరముగా మన మాటలు, మాదిరికరముగా మనం కూర్చుంటాం, మాదిరికరముగా మనం మోకరించడం, మాదిరికరముగా మనం బోధించడం, మాదిరికరముగా ఉండాలి. సేవకుల మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక తీర్మానం నేను చేసుకున్నాను. ఏమంటే, వర్తమానం చెప్పిన తర్వాత ఎంతమంది ఉండని నేను ప్రార్థన చేయకుండా లేచి వెళ్ళకూడదు. అన్నో లేక ఇంకొకటి కానీ వర్తమానం విన్న తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా లేచి వెళ్ళకూడదు. కొన్నిసార్లు పొటపటిగా ప్రార్థన చేస్తుంటారు, కొన్నిసార్లు లేట్ అవుతుంది. అయినా సరే నాకు ఒక తీర్మానం, ప్రార్థన ప్రార్థనలోంచి చేయకుండా లేచి వెళ్ళకూడదు. అలాగ తీర్మానం చేసుకునే ప్రకారం ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాడు. సరే, ఇప్పుడు మన యోనా జీవితాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇతరులు ప్రార్థన చేస్తుంటే ఆయన గాఢందరిపై వాడిగా ఉన్నాడు. అయితే ఓయి నిద్రపోతా అని చెప్పి అవమానకరమైన మాటలు అతను వచ్చింది. సరే, నేను ఎక్కువ చెప్పగలను. ప్రార్థన కొరకు కొన్ని తలంపు ముందుకెళ్తే తర్వాత ఏమైపోయింది తెలుసు. నన్ను బట్టి ఇతో పార్టీ మీదకి వచ్చింది,
నన్ను ఎత్తి పారేయండి అని చెప్పాడు. మంచిదే. దాన్ని బట్టి వాడు బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. కొంత గ్రహింపులోకి వచ్చాడు. నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదకి వచ్చింది. నేను శిక్షకు పాత్రుని, దేవుని సేవకుడిగా ప్రవక్తకుని, నేను తప్పిపోయిన వాడిని, నేను శిక్షకు పాత్రుని, నన్ను ఎత్తి సముద్రంలో పారవేయండి. అంతవరకు బాధపడి, కానీ దేవుని ఏర్పాటు ఆయన పట్ల కనికరం గలవాడుగా ఉండి దేవుడు ఆయన విడిచిపెట్టలే. ఒకవేళ దర్శికి వెళ్ళిపోయేవాడిగా ఉన్నా, దేవుని సేవలో పారిపోయేవాడు ఉన్నా, తిరిగి తెచ్చి అదే స్థలానికి నినేవేకి పంపాలని కోరుకున్నాడు. ఆ నినేవేకి పంపించి ఆయన పని ఆయన ద్వారా తప్పక చేయించుకోగలడు. సరే, ఆ పని చేయడానికి ఇప్పుడు ఆయన చనిపోవడం ఇష్టపడ్డాడు, కానీ దేవుడు ఆయన చనిపోకుండా కాపాడటకు తగిన ఏర్పాటు చేశాడు. చదవండి 1వ అధ్యాయము చివరి వచనం. సీయోను గొప్ప మత్స్యం ఒకటి యెహోవా నియమించి ఉండగా, గొప్ప మత్స్యం ఒకటి ఆనాడు మృంగవలని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యం కడుపులో నుండెను. తప్పు చేసినాడు, దేవుడి సన్నిధిలోంచి పారిపోయాడు, కానీ ఆయన చంపాలని దేవుడు ఉద్దేశించలే. దేవుడు ఆయన బ్రతికించడానికి తగిన ఏర్పాటు చేసి, ఆ చేప కడుపులు కలగకపోతే తాను చచ్చిండేవాడు, చనిపోయిండేవాడు. నిజముగా అతను భద్రపరచటకే దేవుడు అక్కడ రాయబడిన మాట యెహోవా నియమించాడు. మృంగవలని గొప్ప మత్స్యములో గొప్ప మత్స్యం ఒకటి గొప్ప మత్స్యము ఒకటి యోనాని మృంగవలని యెహోవా నియమించిండు. కాబట్టి ఆ యోనా మత్స్యము కడుపులో 3 దినాలు ఉండవలసి వచ్చింది. 3 దినాలు ఎందుకు ఉండవలసి వచ్చింది? నేను అనుకుంటా ఆ సముద్రంలో ప్రయాణం చేసి తరిసికి వెళ్ళేటువంటి వాడు యోనాకు వెళ్ళడానికి 3 దినాలు పట్టదు. 1 దినం లోపల వెళ్ళిపోవచ్చు. ఎందుకు 3 దినాలు పట్టింది? నా ధ్యానం ఏంటంటే, ఆ కొంచెం దళాలు పెట్టంటే యోనా అంత సులభంగా దేవునికి లోబడి వాడు కాదు. ఆయన మాటల్లో చెప్పిన మాటలు అర్థమవుతుంది. చూడండి, అందరూ చదువుతూ 3వ వచనం. నీవు నన్ను 2వ అధ్యాయం 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేస్తున్నావు, ప్రవాహములో చుట్టుకున్నవి, నీ తలంగంలో కప్పినవి. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేస్తున్నావు. సముద్ర గర్భము ఆయన భద్రం చేయటకు దేవుడు అనుమతించాడు తప్ప దేవుడు అని పడాయన. ఇక్కడ ఏం కనపడుతుంది ఈ మాటల్లో? దేవుని మీద నెపం మోపే మాటలు. నీవు నన్ను సముద్రగాధములో పారవేసినావు అని దేవునికి విరోధముగా మాట్లాడినట్టుగా మనకు అర్థం. మనం చూస్తే నయోం అదే మాటలు పలుకొచ్చి సొంత ఏర్పాటుతో ఎక్కడికి పోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. కష్టాలకు గురైన తర్వాత ఏమన్నా తెలుసా? సర్వశక్తుడు రిక్తురాలుగా తిరిగి ఆదేశాడు. సరళంగా చేశాడంటే ఆయన చేసి దేవుని మీద మేము ఎన్నెన్నో చెప్తాం. అట్లా నేను కూడా అంతే. నువ్వు సముద్రంలో పారేసినావు. నా సేవకుడా నీ పరిస్థితి ఉందా? నీ పశ్చాత్తాపడి సరిచేసే వరకు 3 దినాలు గర్భంలో శాప గర్భం కడుపులో ఉంచుతానని చెప్పాడు. ఏదేదో ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపడి మాట్లాడి కనపట్లేదు. అర్థమైందా?
ఏదో అంటున్నాడు, చుట్టుకున్న జనం నా చుట్టుకుంది, అది ఇది చుట్టుకుంది అన్నాడు. కానీ దేవా నేను పొరపాటు చేసిన, నినేవికి వెళ్ళమంటే దర్శికి వెళ్ళాను అన్న మాటలు కనపడలే. కానీ నేను అర్థం చేసుకున్న మటుకు ఆ స్థితికి రావటానికి 3 దినాలు పట్టింది. అప్పుడు ఆ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. చివరిలో ఏమొచ్చాడు చూడండి, 9వ వచనం. చెల్లించిన నీకు బలర్పించును, నేను మొక్కుబళ్ళు చెల్లింపు మానను, రక్షణ దొరుకులని ప్రార్థించింది. కాబట్టి తన యొక్క పొరపాటు గ్రహించిన వాడేంటి, ఒక మొక్కుబడిలోకి వచ్చాడు, ఒక తీర్మానంలోకి వచ్చాడు. అన్ని మాటలు రాయబడినాయి. దాంట్లో ఏంటంటే తను చేసిన పొరపాటు గ్రహించుంటాడు, క్షమాపణ కోరింటాడు, ఇంకా మొక్కుబడి ఒక తీర్మానంలోకి వచ్చింటాడు. నీ సేవలు నేను నమ్మకంగా చేస్తాను, నీవు పంపిణీ చోటికి వెళ్తా, ఇక మీదట నువ్వా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే వాడికి వెళ్తా, ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళను. అది మొక్కుబడి అంటే. లేక నీకు అది చేస్తా, ఇది చేస్తా, నన్ను కనికరించు, నన్ను క్షమించు, నేను ఇట్లా జీవించను, నువ్వు చెప్పిందే నేను చేస్తా. ఆ మాటలు అక్షరాలను రాయబడలేదు. కానీ ఇట్టి ఒప్పుదల రావడానికి నేను అర్థం చేసుకున్న మట్టికి 3 రోజులు పెట్టి అర్థమైందా? అప్పుడేమైంది? 10వ వచనం. అంతటా యెహోవా మత్స్యములకు ఆజ్ఞేయగాది నేల మీద నక్కివేసి. అంతా దేవుని ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది. ఆయన మింగాలన్నా కక్కాలని మత్స్యకారు చెప్తూ ఉన్నాడు, ఓ మత్స్యమా జాగ్రత్త, నా సేవకుడు వస్తున్నాడు, ఆయన జీర్ణం చేసుకోకూడదు, నువ్వు ఉపవాసం ఉండాలా, నువ్వు ఉపవాసం ఉండాలా. ఈయనతో పాటు ఆ పెద్ద మత్స్యం కూడా ఉపవాసం 3 రోజులు. ఈయనతో పాటు మత్స్యం కూడా ఉపవాసమే. ఇలా 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు అని చెప్పచ్చు. ఏమి తినట్లేదు తాగదు. మనం సేవకుల మీటింగ్ వస్తాం, ఉపవాస ప్రార్థన అంటాం, ఫస్ట్ పేజ్ అయిపోయినట్టే షుగర్ పేషెంట్ వెళ్ళండి, తినండి, తినరండి అంటాం. ఒక్క పూట ఉపవాసం ఉండాలి. నడిపించే నాగలే చెప్తారు, షుగర్ పేషెంట్లు తినవాళ్ళు వెళ్ళి తినండి అంటే సగం మంది ప్రార్థన చేయకుండా రైట్ కొట్టుకుంటా పోతాను. ఒక్క పూట ఉండలే ఉపవాసం ఉండగా, ఒక్క పూట ఉండలే ఉపవాసం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే తప్పదు, ఇంకా నన్నేమి అపార్థం చేసుకో. అర్థమైందా? పెట్టాడు దేవుడు 3 రోజులు ఉపవాసం ఉండడు నా కుమారుడు, నా సేవకుడు. ఆయనతో పాటు ఆ సేవకు కూడా ఉపవాసమే. అరగట్టుకొని బాగా నాన్ వెజ్, మంచి నాన్ వెజ్ ఉండేది, నరమాంస భక్షకుడు కాడ ఆ చేపలని ఆ జీర్ణం చేసుకోలే. దేవుడు అద్భుతం జరిగించి సరి చేయబడిన తర్వాత జరిగింది ఏంటి చూడండి. 3వ అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది, నీవు లేచి నినెవెకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినెవె పట్టణమునకు పోయాడు. నినెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. నినెవె మహాపురమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపమంటే యెహోవా స్వామి పోయినాడు, పారిపోయినాడు. ఇప్పుడు సరైన వ్యక్తిగా ఆ యొక్క నినెవె ఒడ్డున గర్భమైపడినప్పుడు దేవుడు మళ్ళా 2వసారి మాట్లాడు, నువ్వు లేచి నినెవె మహాపురానికి నవ్వులు పో, నేను నీకు తెలియజేయ సమాచారము
ఆవిడ చెప్పు. నీ ప్రసంగం చేయొద్దు, నీ సొంత మాటలు చెప్పొద్దు, నేనేం చెప్తానో చెప్పు, నేను తెలియజేసేది చెప్పు. పిల్లరా, కాబట్టి వెళ్ళి తాను బాబు చెప్పింది చెప్పాను. ఒక వాటిలో దినమంతా ప్రయాణం చేసి నినివే పట్టణంలో దేవుడి చెప్పిన మాట ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. మనకు తెలిసిన విషయం, ప్రజలు విని ఉపవాసం, రాజు మొదలుకొని పనివాడు వరకు పశువులు ఉపవాసం. ఎందుకు తెలుసా? 3 దినాలప్పుడు ఈ ప్రవక్త ఉపవాసం ప్రార్థించినాడు. ఆయనతో పాటు చేప ఉపవాసం ఉంది. సరిచేయబడిన సేవకుడుగా, సరిచేయబడినటువంటి దైవజనుడుగా, సరిచేయబడి ప్రవక్తగా వచ్చి ఇప్పుడు ఒక మాట చెప్పగా పెద్ద ప్రసంగం చేయలే. 4వ దినముల వరకు పట్టణం నాశనమగును, అంతే వర్తమానం. ఇక 4 దినాలకి మీద పట్టణం నాశనం అవుతుంది. బాబు చెప్పింది చెప్పాడంతే. ప్రజల్లో ఉద్యోగం వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. వాళ్ళు ఉపవాసం ఉండి హృదయపూర్తిగా వేడుకున్నారు. చూడండి ఒక మాట, 9వ చదవండి అందరూ. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారం మానేయుడు, మనుషులేమి పశువులేమి సమస్తము గోని పెట్టగలుగుతారు. జనులు మనపూర్వముగా దేవుని వేడుకోవాలని ఆ దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడునడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపపడి వారికి చెప్పిన తాను మాటిచ్చిన కీడు చేయక మానెను. కారణం, తాను చేతులని చెప్పిన కీడు చేయక దేవుడే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డకు దేవుడు మానవుడు కాడని వాక్యం ఉంది. సంఖ్యాకాండం 24-23 అధ్యాయాలు కూడా అక్కడ తెలిసిందే. అయితే ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ఈ ప్రజల యొక్క పశ్చాత్తాపం, ఈ ప్రజల యొక్క నిజమైన మారు మనసు సూచన దేవుడు ఆయన హృదయం కరిగిపోయింది. వ్యభిచరించినటువంటి ప్రజలు దేవుని విడిచిపెట్టి విగ్రహాలు చేసి విగ్రహాలకు మలిపోయి దేవుని దృష్టిలో వ్యభిచారం చేసిన ప్రజలను దేవుడు కనికరించినట్టుగా, దేవుడు కృప చూపినట్టుగా ఈ ప్రజలు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే చెడు నడకలు మానుకున్నారో, హృదయపూర్తిగా ప్రభువుని వేడుకున్నారో దేవుని హృదయం కరిగిపోయింది. అదే మన దేవుని యొక్క మనసు, మన గ్రాహ్యాన్ని మించింది. అందుకని తర్వాత వెళ్తాను ఏమన్నాడు? 4వ అధ్యాయము 2వ వచనం. నేను ఆ దేశంలో ఉండగా ఇటు జరిగినని అనుకుంటాను కదా, అందువల్ల నీవు కటాక్షమును జాలియు శాంతమును దేవుడి పశ్చాత్తాపడి కీడు చేయమని నేను తెలుసుకొని దాని ముందుగానే దర్శించుటకు అంత కృప కలిగిన దేవుడు, అంత అత్యంతమైన కృప కలిగిన దేవుడు. ఇది అర్థం చేసుకుని నేను చెప్పిన తర్వాత లాభం ఏంటి? దేవుడు వల్ల కనికరిస్తాడని చెప్పి సొంత తలంతో వెళ్ళిపోయాడు. లేదు, పారిపోయిన దేవుడు పట్టుకుని వచ్చి దేవుడు ఇచ్చిన వర్తమానం చెప్పినట్టుగా చేసి ఆ వర్తమానం విన్న తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం కలిగింది, చెడు నడకలు మానుకొనగా దేవుడి నిజంగా వారి పట్ల అత్యంతమైన కృప చూపినట్టుగా మనము ఇక్కడ చూస్తాము. అయితే అంతవరకు స్టోరీ అయిపోయిందా? ఇంత పశ్చాత్తాపడి నన్ను ఎత్తి పారవేయండి, చచ్చే మీద ఉన్నవాడు దేవుని దగ్గర 3 దినాలు ఏమేమి ప్రార్థన చేశాడు, ఏమేమి మురుక్కుబడి మొక్కుకున్నాడు, అన్నీ చేసినవాడు. మంచి మనసుతోనే దేవుడు చెప్పిన మాటలు ఉన్నదన్నట్టుగా చెప్పాడు. వీళ్ళంతా మారు మనసు పొందారు, చిన్నడు మానుకున్నారు. వారి మీదకి వస్తానన్నా వస్తుందని నిరీక్షించిన
నాశనం రాలేదు. అయితే ఏమైంది? నాలుగో మొదటి వచ్చిన యోనా దీన్ని చూసి దేన్ని చూసి, దేవుడు వారిని క్షమించడం చూసి నేను చింత అయిందంట. మరి ఇంకేం మనసు అయింది? ఆ మనసు లేదానికి నేను శిక్ష పొందాలి, నేను నాశనం కావాలి, ప్రవక్తే మన. కొన్నిసార్లు మనం కూడా అట్లా అనుకుంటాం, ఫలానా సహోదరుడికి బాగా జరిగింది, ఇంకా బాగా జరగాల. అది చాలా కాని తలం, అది ప్రభు మనసు. ఇంకా ముందుకెళ్తే ఆయన చింతాక్రాంతుడైపోయింటే బ్రతుకుడి కంటే చచ్చుడు మేలు అన్నాడు. 3వ వచనంలో బ్రతుకుడి కంటే చచ్చుడు మేలు, బ్రతకనీయక చంపు. ఎందుకు? నేను అన్నమాట నెగ్గలే, అన్నాడు జరగలే. నన్ను ఏమంటారు? ఈ సేవకుడు ఎప్పుడడిగా జరగలేదు అది నాకు అవమానం కదా అని చెప్పి నేను బ్రతుకుడి కంటే సావటం ఎంత భయంకర విషయం. అలాంటి పరిస్థితిలో ఉండగా దేవుడు ఆయన కనికరించాడు. కనికరించి అతను ఆ ఎండలో ఉండగా స్వరశక్తి ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ ఆయాసం పోగొట్టడానికి స్వరశక్తి ఒకటి త్వరగా పెరిగినట్టుగా చేశాడు. ఆ స్వరశక్తిని చూసి బహుగా సంతోషించాడు. తర్వాత మనుషుడు కదా ఏమన్నాడు? దేవుడు ఒక గొరుగుని ఏర్పరచగా అది చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాయి. మళ్ళీ ఏమన్నాడు? 8వ వచనంలో బ్రతుకుడి కంటే చచ్చుగా నాకు మేలు, చస్తే మేలు, తీసుకో ప్రభువా అన్నట్టుగా ప్రార్థన చేస్తాడు. అలాగ ప్రభుతో అంటున్నాడు. అప్పుడు ప్రభు చిన్న పడుతుందో 10వ వచనం, అందుకు నీవు కష్టపడుకున్నాము పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే లోగానే వాడిపోయిన ఈ స్వరశక్తి విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కూడి అడుగులు అడిగిన జనములు బహు పశువులు గల నినివే మహాపరమేశ్వరులో నేను విచారపడవద్దని యోనాతో సెలవిచ్చాను. ఇక్కడ ఈ మాట గమనించండి, తెలిసిన విషయం. 120,000 మంది, 120,000 మంది ప్రజలు నాశనం అయినా పర్లేదు, కానీ ఆ నీడ ఇచ్చిన చెట్టు వాడిపోయినందుకు చెప్తాయి. 120,000 మంది దేవుడి స్వరూపంలో చేపట్టే ప్రజలు నాశనమైతే పర్లేదు, కానీ ఆయనకు చెట్టు నీడిచ్చిన చెట్టు ఎండిపోతే అది చింత. ఈ స్వరశక్తి విషయం చింతిస్తున్నావా నా ప్రవక్త, నా సేవకుడు అని అడుగుతున్నాడు ఆయన. ఎంత విచారం! సేవకులైంది, సంఘ కాపురులైంది, లోబిడల విషయంలో, నశించిపోయే విషయంలో లోబడకుండా ఉన్నారు. అనేది మందిరంకి వస్తుంటారు, వారు మోసుకున్నారు, వచ్చి వెళ్ళిపోతుంటారు, సలహా వాయికుంటారు, కానీ లోబడరు, తీర్మానం చేసుకోరు. వారి వారికి ఏం చేయాలి? మనం బోధ కాదు, ప్రార్థన చేయాలి. వాళ్ళ వారికి మొరపెట్టుకోవాలి, వాళ్ళ వారికి మనం విజ్ఞాపనం చేయాలి, అవసరం వాళ్ళు దర్శించాలి, వారి ప్రేమ చూపాలి. అట్లా ఉన్నాం మనం కొన్నిసార్లు. స్వరశక్తి విషయంలో చింత, ఆత్మ విషయంలో చింత లేదు, స్వరశక్తి విషయంలో చింత ఉంది. అప్పుడు స్వరశక్తి అంటే నువ్వు త్వరగానే పెరిగి త్వరగానే వాడిపోదు. సొరకాయ స్వరశక్తి బాగా చక్కగా ఉంటుంది, ఎండ గట్టి పెట్టినట్టు వాడిపోదు. పురుగు వచ్చింది, వాడిపోయే సంగతి అయిపోయి ఇంత అది ఇట్లా మూసుకుంది. దాని విషయంలో చింతిస్తున్నాడు. ఆత్మ విషయంలో మనం చింతపడాలి, దర్శించి ఆత్మ కొరకే చింతపడాలి, మన సువార్త ప్రకటించాలి. మొదలు కూడా చెప్పాడు ఉదయం తిమోతిగా, ఎదిరింపు ఉన్న జనాలు పోలీస్ స్టేషన్కి ఆగబడుతున్నాం, అవమానం గురవుతున్నాం, ఆయన మన సువార్త ప్రకటించాలి. మానవుడు తమ్ముడు ప్రసాద్ చెప్పాడు, 3 సంవత్సరాలు పర్మిషన్ లేకుండా సువార్త ప్రకటించిన దేవుడు కృపగలి వాడి ఉండి ఏ ఎదిరింపు రాకుండా మమ్మల్ని కాపాడాడు. దేవుని స్తోత్రం.
రాబోయే దినాలు అట్లా ఉండవు. ఇలా మెలుగుగా ఉండి మనం ప్రార్థన చేయడం వల్ల ప్రభు మన కాపాడు. నారాగా ప్రార్థన భారం కలిగింది. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కొందరు సేవకులు చెట్లు గార్డెన్స్ చాలా ఇష్టం. తప్పని చెప్పట్లే, దేవుడి పిల్లల విషయం శ్రద్ధ కలిగి ఉంటారు. కొందరు సేవకులు ఎంత ఇంట్లో ఒకటి కాదు 2 కుక్కలు పెంచుకుంటున్నారు. ఎందుకు ఆ కుక్కలు? విశ్వాసం లేదు దేవుని మీద. కుక్కలు నేను కాపాడతాయా? కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించడం వాక్యం చెప్తుంది. కొందరు ఉన్నారు మన సహవాసంలోనే స్వర చెట్లు కొరకు చింతించినట్టుగా చెట్లు కొరకు కుక్కల కొరకు చింతంతో కొంతమంది సేవకులకు ఆత్మవిశ్చింత లేదు. ఎట్లా అన్నందుగా బాధపడదు. అర్థమైందా? కుక్కలు మనం కాపాడతాయి. దేవుడు మనం కాపాడు. నేను కాపాడువాడు కుక్కడు నిద్రపోడు. అది లేదు. వినాలి, దేవుడే మనం కాపాడు. మన ప్రియుడు నిద్రించుండగా వారికి ఇచ్చుచున్నాడు. ఆయన మనకు కావాలి. మన కాపరి మంచి యెహోవా నా కాపరి నాకు లేము కలగదని. కుక్కలను కాపాడతాయా? ఇప్పుడు ఎవరు ఉంటే కాపాడు. మొక్కల మీద ఆధారపడకండి. చెట్లకు మొక్కలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. పెంచుకొని తప్పేం కాదు. గ్రీనరీస్ అంత తప్పేం కాదు. నీ సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నావు? ఎంతసేపు మోకాలు మీద ఉంటున్నావు? ఎంతసేపు వాక్యం ధ్యానిస్తున్నావు? ఎంతసేపు 8 దినాలు ఉపవాసం ఉంటున్నావు? వారానికి నిజమైన ఉపవాసం మనకు ఉందా అసలు? ఇలా చాలా కనుక ఆయనకి 120,000 మంది నశించిపోయి దాని విషయంలో చింత లేదు. కానీ ఒక పూటలోనే ఒక రాత్రిలో నుంచి వాడిపోయిన చెట్టు విషయం చింత కలిగినట్టు సేవకుడుగా ఉన్నాడు ఆయన. కనుక నేను ప్రమాదం ప్రశ్నించినాడు. అందరూ చదువుదాం మరోసారి. 10-11 వచ్చిన 4వ అధ్యాయం యోహాను గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచ్చిన. అందుకు యెహోవా నీవు కష్టపడకూడదు, వెంటకూడదు, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎనగని జనమును బహు పశువులు గల నీవే మహాపురుషులో నేను విచారపడవద్దని యోనాతో సెలవిచ్చును. సృష్టికర్తగా ఆయనగా భారం, ఆయన సేవకులుగా, ఆయన ద్రాక్షలో పనిచేసే వారుగా మనం కూడా అదే భారం ఉండాలి. మన ఆ భారం మనం ప్రార్థన చేసుకోవాలి. నశించే వారి వరకు మనము ప్రార్థించాలి. రెండవది సువార్త ప్రకటించాలి. ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి. అందరూ లోపలికి వచ్చి బోధన చేయడం సులభమే. బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దేవుడు పంపిన చోటకి కొన్నిసార్లు కష్టమైన ఇదిగైనా ఇబ్బంది అయినా మనం వెళ్ళాలి. లక్ష్యంగా విషయంలో చూస్తాం. ఆయన దినాలు నడిచి పరిచర్య చేస్తూ రాగా ఆత్మలు రక్షించబడ్డాయి, సంఘాలు స్థాపించబడ్డాయి, దేవుడు విస్తరింపజేస్తూ వచ్చాయి. ప్రారంభం సువార్తే. ఇలా ఒక మాట చదివి మనం ముగిస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయం 13-14-15 వచనాలు అందరం చదువు. ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయను. నిన్న వారిని విశ్వసించరు. ప్రకటించేవాడు లేకుండా వారి విందులు ప్రకటించేవారు దొంగపడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. రకమైన వాడు చూసిన సువార్త ప్రకటించే వారి పాదబలంతో సంపూర్ణమైనవి అని రాయబడి. కానీ మనం ప్రార్థించాలి, ప్రకటించాలి. దేవుడు పొలిటైన సేవకులుగా కానీ సువార్థికులుగా కానీ మనం పిలుచుకున్నాడు. మనకు కళాంతులు ఉన్నాయా లేక మన యోగ్యాన్ని కాదు, ఆయన కృపను బట్టి పిలుచుకున్నాడు. ప్రార్థన పూర్వంగా మనం దేవుడికి పరిచర్యను
ప్రార్థనాపూర్వకంగా భారముతో జరిగించడం వల్ల ఆత్మలో రక్షణ మనం చూస్తాం. కాబట్టి ద్వారా జీవితం ద్వారా మరోసారి మనం హెచ్చరిక తీసుకుందాం. మన జీవితాలు పరీక్షించుకొని ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రార్థించుకుందాం.